హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్. ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఓకే, ఏంటి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఏంటి ఈరోజు టాపిక్? పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు, బట్ చెప్పాలి. ఇది మెయిన్ థింగ్. ఏమోనండి, మీరు చెప్తే చక్రాల బొక్కరాల గురించి చెప్తారు అని అనుకుంటారు. యాక్చువల్లీ ఈరోజు చక్రాల గురించి కాదు. ఓకే, మనకు ఉపయోగపడేది, బట్ మీకంతా ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు. ఓకే, కానీ నేను చెప్పాలనుకున్నాను. ఇక్కడ యూట్యూబ్, నిన్న మా అబ్బాయి యూట్యూబ్లో తెగ వీడియోలు చూస్తూ ఉన్నాడు. ఏంటి, లివియోథాన్ అనే ఒక జీవి నిద్ర లేచింది, లైక్ ఇట్లా. చూసారా? లివియోథాన్ అనేది నిద్ర లేచింది, అది భూమి మీదకి రాబోతుంది, అందుకే వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి, లైక్ బ్లా 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 అని వీడియోస్ మీద వీడియోస్ వస్తున్నాయి. మా అబ్బాయి చూస్తూ ఉన్నాడు, నేను కూడా వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఏంటి ఇది అని చెప్పేసి నేను కూడా చూడడం అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటి లివియోథాన్ గురించి చెప్తున్నారా మీరు అని అంటే, ఇది పక్కన పెడతాను. కాదు, లివియోథాన్ అనే ఒక జీవి గురించి బైబిల్లో రచించారు 2-3 వాక్యాల్లో. ఎలాగైతే మన మన సాంప్రదాయాలు, మన హిందూ డివోషనల్ బుక్స్ ఉన్నాయి, వాటిల్లో మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తారు అని ఇట్లాగా ఉంటాయి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజన్కి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, వాటి గురించి రచించారు. ఓకే, ఇప్పుడేంటి టాపిక్? లివియోథాన్ అనేది నిద్ర లేస్తుంది, అది సముద్రంలో నుంచి బయటికి రాబోతుంది అని చెప్పేసి వీడియోస్ మీద వీడియోస్ వస్తున్నాయి, వాటికి మిలియన్స్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఓకే, గ్రంథాల్లో రచించారు, అది ఉంది, ఒక జీవి, అలా చెప్పబడిన జీవి ఒకటి ఉంది అనేది గ్రంథాల్లో రచించారు. అలాంటి జీవి అనేది ఒకటి ఉండింది అని రుజువు ఉందా? లేదు, గ్రంథాల్లో రాశారు. ప్రూవ్ అయిందా సైంటిఫిక్గా అంటే ఎవరికీ లేదు. ఒక భ్రమ, అంటే ఇల్యూజన్. ఉందేమో, ఉండొచ్చు, ఉందా నిజంగా అని ఇలాగా వీడియోస్ కంటెంట్ అనేది దాని మీద వెళ్ళిపోతుంది, వాటికి మిలియన్స్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం సడన్గా వీడియో గురించి ఏదో చెప్తున్నారు, ఏంటి మన కంటెంట్ వేరు కదా అని అంటే, ఇక్కడ ఒకటి ఉంది నేను చెప్పాల్సింది. అసలు ఉందో లేదో అనే జీవి మీద వీడియోస్ తీస్తూ ఉంటే మిలియన్స్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఓకే, మన కంటెంటే ఇది కూడా. ఇక్కడ న్యాచురల్గా జెన్యూన్గా మనం ఏదన్నా చెప్తూ ఉంటే అది జనానికి అంత ఆకర్షితం, అంటే మనం పెట్టే వీడియోస్ కానీ ఏదన్నా కానీ అంత ఆకర్షణ అనేది రావట్లా. ఎందుకు? ఇల్యూజన్కి ఉన్నంత ఆకర్షణ నిజానికి ఉండదు. అదొక భ్రమ. లివియోథాన్ అనేది ఒక భ్రమ, ఇల్యూజన్. ఆ వీడియో పెడితే అహో నిజంగానే ఉందా అని ఒక ఇంట్రెస్టింగ్ ఆకర్షణ అనేది కలిగి వ్యూస్ అనేవి వేలలో మిలియన్స్లో వస్తూ ఉన్నాయి. మనం ఏదైనా కంటెంట్ లేదా రియాలిటీ గురించి ఏదైనా చెప్తూ ఉంటే దానికి ఆకర్షణ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఇల్యూజన్కి ఉన్నంత ఆకర్షణ నిజానికి ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి వీడియోస్ గురించే మీరు చెప్తున్నారంటే కాదు, ఇక్కడ వీడియోస్ గురించి కాదు. ఎప్పుడూ కూడా అబద్ధాలు, చీటింగు, మ్యానిపులేషను, మీ కనెక్షన్లోనా లేకపోతే వ్యక్తుల ఎవరైనా కానీ ఇవన్నీ ఒక భ్రమని కలిగిస్తాయి. అండ్ మనం కూడా ఆ భ్రమకి ఆకర్షితులం అవుతూ ఉంటాము. ఇల్యూషన్కి ఆకర్షణ మ్యాగ్నెటిక్ అనేది ఉంటుందని చెప్పే కదా, అది ఆకర్షితం అవుతూ ఉంటాం మనం. ఎప్పుడైతే మీకు నిజంగా నిక్కచ్చిగా నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మీకు నచ్చరు. ఎందుకంటే ఇక్కడ ఆకర్షణ శక్తి ఉండదు, బట్ ఇక్కడ స్ట్రాంగ్ పిల్లర్తో వాళ్ళు ఉంటారు, వాళ్ళంటే మీకు నచ్చరు వ్యక్తులు.
ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఈ భ్రమలు, బిహైండ్ సెన్స్ చీటింగ్ చేసేవాళ్ళు, మాయ మాటలు, మ్యానిపులేషన్ చేసేవాళ్ళు అంటేనే ఆకర్షితంగా అయిపోయి మీరు వాళ్ళ గురించి వెళ్ళిపోవడం, వాళ్ళ గురించి క్రేవ్ చేయడం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ఎందుకు టాపిక్ తెచ్చాను అంటే, అబద్ధాలు, మాయ మాటలు, పైన చూపించే పై మెరుగులను చూసి మీరు మోసపోకండి. మ్యానిపులేషన్స్ ఉంటాయి రకరకాలుగా, ఇదే కాదు. మీ లైఫ్లో మీరు ఏదన్నా కానీ పై మెరుగులకి చూసి ఆకర్షితులు అవ్వద్దు. ఎందుకంటే వాటికి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది, అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, నిజానికి ఆకర్షణ శక్తి ఉండదు వాస్తవానికి. ఓకే, అందుకే ఈ టాపిక్ని నేను తీసుకొద్దాం అనుకున్నాను, చెప్దామని. అంటే కొద్దిగా డిఫరెంట్గా చూద్దాం అనుకున్నాను, నాకు అదే దొరికింది. సో లివాథియాన్ అనేది ఉందా అని అంటే ఎవరికి ప్రూఫ్ లేదు, కానీ ఉంది, వస్తుంది అనేలాగా ఏదో నమ్మేస్తున్నారు. అలాగే ఇక్కడ లేని విషయాల్ని మీకు ఎవరైనా చెప్తూ ఉంటే నమ్మద్దు, మ్యానిపులేషన్స్ ఇట్లాంటివి. ఎందుకంటే మీరు ఆ మాటలు నమ్మటం వల్ల, లేకపోతే మాయ మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్పడం, నేను ఇలా ఉంటా, నేను అలా ఉంటా. కనెక్షన్స్ వైజ్ అయితే చాలా జరుగుతాయి ఇట్లాంటి వేలో, మ్యానిపులేషన్స్, అబద్ధాలు నమ్మించి. అంటే ఎవరి ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ వాళ్ళవి, బట్ ఇక్కడ అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ. ఒకటే పాయింట్ నేను ఓవరాల్గా చెప్పాలనుకున్నది. నిజానికి ఆకర్షణ శక్తి అనేది ఉండదు, నిజం ఎప్పుడు కూడా నచ్చదు మనకి. ఓకే, సో అబద్ధం ఏంటి, నిజం ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది క్లియర్గా చూసి మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తూ ఉండండి. ఇది చిన్న పాయింట్ చెప్దాం అనుకున్నాను, కనెక్ట్ అయిందని అనుకున్నాను. సో జెన్యూన్గా ఉండేదానికి, నిజాయితీగా ఉండేదానికి జస్ట్ యూట్యూబ్ వ్యూసే కాదు, నిజంగా రియాలిటీలో కూడా వాల్యూ ఉండదు. జెన్యూన్ థింగ్స్ కానీ, జెన్యూన్ వ్యక్తులకు కానీ, జెన్యూన్గా ఉండే లాయల్గా ఉండే వ్యక్తులకు కానీ వాల్యూ అనేది అంతగా ఉండదు. ఓకే, సో నేను ఈ పాయింట్ ఒకటే చెప్దాం అనుకున్నాను. ఇల్యూజన్ అనేది ఇప్పుడు మెరుగ్గా మీకు కనిపించవచ్చు, బట్ వన్ డే మబ్బులు అనేవి కూడా వీడిపోతాయి, ట్రూ అనేది మీరు చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీకు నచ్చని నిజమే ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్లో కూడా మీకు అలానే ఉంటుంది. ఇది ఇల్యూజన్కి, నిజానికి, ఒక భ్రమకి, వాస్తవానికి ఉన్న తేడా. సో ఇది చూడలేరు చాలామంది, తెలుసుకోలేరు కొంతమంది, అందరని నేను చెప్పను, కొంతమంది. సో కనెక్షన్స్లోకి వెళ్ళే ముందైనా, లేదా ఎవరైనా మీతో ఇలా బిహేవియర్ చేస్తూ ఉన్న రిలేషన్షిప్స్లలో, లేదా మీ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని ఇలా ఇది చేస్తూ ఉంటే ఆకర్షణకి లోనయ్యి మీరు ఏ థింగ్లని కూడా చేయొద్దు. వాస్తవాన్ని చూసే మీరు అడుగు వేయడం మంచిది, వేయాలి కూడా. ఓకే, సో ఈ చిన్న పాయింట్ చెప్దాం అనుకున్నాను. చక్రాలు బొక్కరాల గురించి కాదు ఈరోజు టాపిక్, సారీ అనకూడదు అట్లాగా, సారీ. సో ఇది చిన్న పాయింట్ చెప్దాం అనుకున్నాను. ఓకే, ఏంటి ఈరోజు టాపిక్? ఈరోజు లవ్ రీడింగ్ తీద్దాం అనుకున్నా, అది కూడా డీప్ రీడింగ్ అండ్ లవ్ మెసేజెస్తో కలిపి చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ. మన ఛానల్ని ఇంకా గ్రోత్ని తీసుకెళ్తూ ఉన్నారు, నాకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా కొత్తగా మన వీడియోస్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేస్తే మన కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది, వీడియోస్ అనేవి ప్రమోట్ చేయబడతాయి. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి మన ఇచ్చే చిన్న చిన్న మెసేజెస్ ఉపయోగపడతాయి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. లవ్ రీడింగ్, ఇది లవ్ రీడింగ్. ఓకే, కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. ఓకే,
యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ accurate reading. What my viewers person. ఇక్కడ ఈరోజు డిఫరెంట్గా తీద్దాం అనుకున్నా. ఎలా? ఒకటి మీ పర్సన్వి ప్లస్ మీవి కూడా, మీవి మీ పర్సన్వి. ఓకే, మీవి మీ పర్సన్వి కరెంట్ ఫీలింగ్స్. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్వి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. చక్క వెళ్ళిపోదాం. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వావ్, ఇంట్యూషన్. Universe please give me accurate reading. What my viewers person current feelings right now. Very good. Okay. What my viewers person current feelings right now. Last card, universe. Wow. Okay. Universe please give me accurate reading. What my viewers person current feelings. Sorry, ఇక్కడ మీ what my viewers current feelings. Okay. What my viewers current feelings right now, universe. ఇవి మీ పర్సన్వి, ఈ కింద వచ్చేవి మీవి ఫీలింగ్స్. వీటికి నేను క్లారిఫికేషన్ తీస్తా. ఓకే యూనివర్స్, నేను కంటెంట్ ఏదైనా చెప్తూ ఉంటే వీడియో లాంగ్ అయిపోతుంది అని ఈరోజు తీసుకోలేదు, ఓన్లీ రీడింగే తీసుకున్నాను. రేపు చెప్తా కంటెంట్ టాపిక్. ఓ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ accurate reading. What my viewers current feelings right now. Okay. Universe please give me accurate reading. Universe please give me accurate reading. What my viewers current feelings right now. Very good, very good. ఇది మీది తీసాను కదా లాస్ట్లో, ఇది మీ గురించి అవుతుంది. ఓకే, ఇది మీ పర్సన్ తిరిగి లవ్ రీడింగ్ కాబట్టి పర్సన్ అనే చెప్తా. మీ పర్సన్ తిరిగి మీ దగ్గరికి రావాలి అని అయితే మీరు అనుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓవరాల్ మెసేజ్ బాటమ్ ఆఫ్ ద డెక్. అండ్ ఇక్కడ మీ పర్సన్, ఈ పైనవి మీ పర్సన్, కిందవి మీవి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీతో ఓపెన్ హార్ట్ అంటే అంటే మనసు విప్పి మాట్లాడుకోవాలి, మీతో మాట్లాడాలి అని అయితే మీ పర్సన్కి ఉండింది ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్.
ప్రజెంట్ మీతో ఓపెన్ హార్ట్ అంటే ఓపెన్‌గా మీతో మాట్లాడలేకపోయినా టెలిపతికల్లీ నేనేం జేస్తానో తనకు తెలుసు. నేనేంటో తనకి తెలుసు అనేలాగా ఇట్లా ఇమాజినేషన్ అనేది అనుకుంటూ ఉన్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకే. నేనేంటో తనకు తెలుసు. మీ పర్సన్‌కి మీ పర్సన్ అంటే మీరే మీకు మీ పర్సన్ ఏంటో మీకు తెలుసంట అని మీ పర్సన్ అనుకుంటున్నారని అర్థం ఇక్కడ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఏంటికైనా తక్కువ లేదు. సారీ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వై ఇంట్యూషన్ హియర్? ఎస్. పాస్ట్లో తను చేసిన పొరపాట్లు, మిస్టేక్లు అన్నీ ఉన్నాయి. మీరు చెడబడా తిట్టేయడం జరిగింది. అన్నీ జరిగిపోయినాయి. గందరగోళాలు అన్నీ కూడా జరిగిపోయినాయి. స్టిల్ అయినా మీ పర్సన్‌కి తనేంటో మీకు తెలుసంట. తను ఎలాంటి వ్యక్తో మీకు తెలుసంట. ఇలా అనుకోని తను ప్రెజెంటు అనుకోని అట్లా నడిపిస్తూ ఉన్నారు. అనుకుంటూ ఉన్నారు. అంటే ఆయన అట్లా అనుకోని సమర్థించుకోవడం అంటాం కదా! అలా సమర్థించుకొని తను ప్రెజెంటు తన లైఫ్‌లో వెళ్ళిపోతూ ఉన్నాడనేది ఇక్కడ చూపిస్తుంది. లైక్ ప్రిటెండింగ్. ఓకే. ప్రిటెండింగ్ చేసుకుంటూ అలా అనుకొని సర్దిపుచ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారంట. ఇక్కడ మీ పర్సను మీతో కనెక్షన్ అనేది నడిచింది పాస్ట్‌లో. మీతో అంతా బాగానే ఉంది. బట్ స్టిల్ క్వెషన్ మార్క్. మీ కనెక్షన్ గురించి ఏంటి అనే ఒక ప్రశ్న మీరు వేసినప్పుడు మీ పర్సన్ నాన్ కమిట్మెంటల్‌గా మీతో ఉన్నట్టు. నాన్ కమిట్మెంటల్ మీన్స్ ఒక క్వెషన్ మార్క్ అనమాట. ఏంటి మన ఇద్దరి మధ్యన అంటే జస్ట్ ఒక క్వెషన్ మార్క్. ఇలా అంతా మీ ఇద్దరి మధ్య నడిచింది. బట్ స్టిల్ మీ ఇద్దరికి కూడా మీ పర్సన్‌కి కూడా మీరంటే చాలా ఇష్టం. లైక్ అదర్ వే అంటే పర్సనల్ వే. ఇష్టము, ప్యాషన్ అని. వై లస్టింగ్ హియర్ యూనివర్స్? వై లస్టింగ్ హియర్? ఇక్కడ మీ పర్సన్‌కి మీరంటే ఇష్టము, లస్ట్ అండ్ ఇంకా లస్ట్ అంటే ఇంకా అది వస్తుంది సెక్షువల్ ఫీలింగ్ అని కావచ్చు. అంటే ఇష్టం అంటే ఇష్టానికి మించిన ఇష్టం ఇంకేదైనా చెప్పచ్చు. అదనే ఇది మీ పర్సన్‌కి మీరంటే ఇష్టము. కానీ కనెక్షన్ మాకు వచ్చేసరికి కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి తను కమిట్మెంట్ ఇవ్వలేని స్థితిలోనే ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అందుకే మీకు స్టిల్ క్వెషన్ మార్క్. మీ కనెక్షన్ మన కనెక్షన్ పేరేంటి అని అడిగినా కూడా జస్ట్ క్వెషన్ మార్క్. ఏమో నువ్వు వచ్చావు నేను వచ్చా అంతే. ఇవన్నీ ఉన్నాయి మీ పర్సన్‌కి. కానీ స్టిల్ ఒక క్వెషన్ మార్క్ మాదిరి ఉంది. బికాస్ తనకి మీకు మీరంటే ఇష్టమే. కానీ మీ వైపుగా ఒక స్టెప్ తీసుకునేదానికి తనకి వేరే అదర్ థింగ్స్‌లలో వేరే అదర్ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు. అందుకే మిమ్మల్ని నాన్ కమిట్మెంట్ సిట్యుయేషన్‌లో ఉంచారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. నేను స్టెప్ తీసుకోలేదు. అందుకే నాన్ కమిట్మెంటల్ ఇట్లాగా ఉంచాల్సి వచ్చింది అని మీ పర్సన్ అనుకుంటున్నారు ప్రజెంట్. యూనివర్స్ ట్రాప్డ్. నేను చెప్పాను కదా ట్రాప్డ్ మీ పర్సన్. అంటే వేరే థింగ్స్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, వేరే వ్యక్తులు అదర్ థర్డ్ పార్టీస్ ఎవరి దగ్గరైనా కావచ్చు మీ పర్సన్ ట్రాప్ అయిపోయి ఉన్నారు. అంటే ఈయనకి తెలుసో తెలియకో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, స్టక్ అయిపోవడం అనేది ఇక్కడ జరిగింది. సో మీతో వాళ్ళతో ఉండి మీతో ఉన్నారనేది కూడా ఇక్కడ ఇంకో పాయింట్. వీళ్ళతో ట్రాప్ అయిపోయి మీకు నాన్ కమిట్మెంట్ ఇవ్వలేదు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. సారీ. వై ట్రాప్డ్ హియర్ యూనివర్స్? వై ట్రాప్డ్ హియర్? మీతో
ఆల్రెడీ రన్ అవుతూ ఉండంగానే వేరే వాళ్ళ దగ్గరికి న్యూ బిగినింగ్ చేసి వెళ్ళిపోయారు. సో, ఆ న్యూ బిగినింగే మీ పర్సన్‌ని ట్రాప్ చేసేసింది. ట్రాప్ అయిపోయారు మీ పర్సన్. వేరే వాళ్ళ దగ్గర, థింగ్స్ దగ్గర తను స్టక్ అయిపోయారు అనేసి తను అనుకుంటూ ఉన్నారు ప్రెజెంటు. ఇది ఈయన వల్లే. మీతో ఉండి బిహైండ్ సీన్స్ ఇంకొకళ్ళతో ఇదైపోయి వాళ్ళెందుకు ఊరుకుంటారు? ఊరుకోరు గదా! మీ పర్సన్స్. మీ పర్సన్స్ అలా న్యూ బిగినింగ్ చేయబట్టే ఇక్కడ ట్రాప్ అయిపోయారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అందుకే మీకు ఇక్కడ ట్రాప్ అయిపోయారు. అందుకే మీకు ఇక్కడ నాన్ కమిట్మెంటల్ అంటే మీది మన బంధం ఏంటి అని మీరు ప్రశ్నిస్తే క్వెషన్ మార్క్. వై ఎగ్జాషన్? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. ఇక్కడ వేరే థింగ్స్ ఆర్ సిచ్యువేషన్‌లో తను ఆల్రెడీ ట్రాప్ అయిపోయారు. తనకి కూడా తెలుసు. ఈ ట్రాప్ వల్ల మీ ఇద్దరి మధ్యన ఆహ్, డిస్టెన్స్ వచ్చింది. అంటే దూరం పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారో అప్పటినుంచి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగడం వచ్చింది. దూరం అనేది పెరగడం వచ్చింది. అండ్ కొంతమంది వ్యక్తులు దూరంగా వెళ్ళడం కూడా జరిగింది. అంటే మీ నుండి వ్యక్తులు దూరంగా వేరే ఊరికి వెళ్ళడమో, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడమో ఇట్లాంటిది కూడా జరిగింది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అలా వెళ్ళిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారులే, మేమే కదా పోయింది అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు కూడా అది బాధగానే ఉంది స్టిల్. వై ఎగ్జాషన్? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. ఎస్ చెప్పాను, వాళ్ళకు కూడా అది పెయిన్ఫుల్ సైకిల్ని ఇచ్చింది, పెయిన్ అనేది ఇస్తుంది అని చెప్పాను. వాళ్ళు కూడా బాధగానే ఉన్నారు అని. ఎస్ వాళ్ళు ప్రజెంట్ మీకు దూరంగా ఉన్నారు, ప్లస్ దూరం అయిపోయారు. దూరంగా అంటే మీరు ఒక ఊర్లో, ఇంకొక ఊర్లో అది ఒకటైతే మీ ఇద్దరి మధ్య కూడా దూరం అనేది అంటే కమ్యూనికేషన్ కానీ ఇట్లాంటివి ఏమీ ఆగిపోయినాయి. ఈ దూరం అనేది మీ పర్సన్కి కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఉంది. అండ్ అలాగే తను బాధన పడుతూ ఉన్నాడు. అంటే తను ఏదో నెగిటివిటీలోకి వెళ్ళిపోయినట్టు. డార్క్ చూడండి, 2 డార్క్ కార్డ్స్. తను ఏదో నెగిటివిటీలోకి వెళ్ళిపోయినట్టుగా తనకు అనిపిస్తూ ఉంది ప్రజెంట్. రిజెక్షన్. మీకు ఇక్కడ నాన్ కమిట్మెంటల్ అంటే కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా, ఒక క్లారిటీ ఇవ్వకుండా మీకు కనెక్షన్ని రన్ చేయడం మీ పర్సన్ అనేది మీకు ఇక్కడ నచ్చలేదు. అందుకే మీరు క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. దానికి ఈయన అక్కడ ఆల్రెడీ ట్రాప్ అయిపోయి ఉన్నారు వేరే వాళ్ళ దగ్గర. దానికి ఏం క్లారిఫికేషన్ ఇవ్వాలో తెలియక దూరంగా జరుగుంటూ వెళ్ళిపోయారు. మీరేం చేశారు? అసలు ఏంటి, నేనేంటి అని నేనేమైనా పిచ్చిదాన్నా, లేకపోతే నేనేంటి అనేలాగా, అంటే నేను ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి, మేము పిచ్చివాళ్ళం అనే మాదిరి మీరు కొద్దిగా స్టాండ్ తీసుకోవడం మీరు స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మీరు అలా ఉన్నారో మీ పర్సన్ని మీరు రిజెక్ట్ చేశారని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ. అంటే మీ పర్సన్ మీరు ఇంకా మీ పర్సన్ని వద్దనుకున్నారు. ఎప్పుడైతే మీకు ఈ థర్డ్ పార్టీస్ ఎవరో ఉన్నారని తెలిసిందో అప్పుడు మీకు ఈ పర్సన్ నాకు వద్దు అనేలాగా మీరు ఆ స్టేజ్కి వచ్చారు. నన్ను రిజెక్ట్ చేశారు అనేలాగా మీ పర్సన్కి ఫీలింగ్ అనేది ఉంది. ఇక్కడ ఈ ఫీలింగ్ ఉన్నా తిరిగి మీ దగ్గరికి రావాలన్నా కూడా మీ పర్సన్కి వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తారు నన్ను అనే ఫీలింగ్ ఉంది ఇక్కడ మీ పర్సన్కి. వై రిజెక్షన్ హియర్ యూనివర్స్? ఇదేంటంటే వీళ్ళకి కొంచెం ఈగో అనేది ఉంది. అది ఏం చేస్తుందంటే ఆ ఈగో ఈ రిజెక్షన్ ఫీలింగ్ని ఇరిటేషన్ లాగా టర్న్ చేస్తూ ఉంది మీ పర్సన్ని. వై యూనివర్స్? వై యూనివర్స్? ఎస్ చెప్పాను కదా, మీ పర్సన్కి తిరిగి మళ్ళీ రావాలని ఉంది, కానీ మీరు రిజెక్ట్ చేస్తారు మళ్ళీ అనేది మీ పర్సన్కి అనిపిస్తూ ఉంది ఇక్కడ. అంటే తనకైతే న్యూ బిగినింగ్ చేయాలి తిరిగి మీతో అని అయితే ఉంది ఇక్కడ. చెప్పే కదా, ఎన్ని దిక్మాల పనులు చేసినా ఆయన ఏంటో మీకు తెలుసు అంట. నాకు అదే నవ్వొచ్చింది యాక్చువల్లీ. అంటే ఇది ప్రిటెండింగ్ చేసుకోవడం. నేనేంటో నీకు తెలీదా, నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా, లైక్ అది మెచ్యూరిటీ.
అంటాము దాను. తనకి న్యూ బిగినింగ్ చేయాలి మీతో అనైతే ఉంది ప్రజెంట్. కానీ మీరు తనని రిజెక్ట్ చేస్తారు అనే ఒక ఫీలింగ్ అనేది ఉంది. అందుకే మీ వైపుగా రావాలని ఉన్నా కూడా బ్యాక్ స్టెప్పింగ్ చేస్తున్నారనేది ఓవరాల్ మెసేజ్ మీ పర్సన్ గురించి. ఓకే. ఏంటి తనొచ్చిన అంటే పాస్ట్‌లో జరిగినయన్నీ జరిగిపోయినాయి. బట్ ఇప్పుడొస్తే మళ్ళీ రిజెక్ట్ జేస్తారు అనే ఒక ఫియర్. ఓకే. ఒక భయం అనేది వేస్తూ ఉంది. ఓకే. మరి మీరేంటి? మీరేమో మా పర్సన్ ఏం చేస్తున్నాడు? మా పర్సన్ ఏడ తిరుగుతున్నాడు? మా పర్సన్ ఎవరితో మాట్లాడుతున్నారని స్పైయింగ్ కొంతమంది, అందరు కాదు. కొంతమంది నాది చూస్తున్నారా? నా స్టేటస్‌లు, నా ఈ ఉంటాయి కదా స్టోరీలు, ఆన్‌లైన్ మాధ్యమాలు, సోషల్ మీడియా ఎక్కడైనా కానీ నన్ను చూస్తున్నాడా? నా మెసేజ్‌లు పాస్ట్‌లో నేను పెట్టిన మెసేజ్ ఇప్పటికైనా చూసారా? ఇట్లాంటి వేలో మీరు స్పైయింగ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి ఆన్‌లైన్ మాధ్యమాల్లో. వై యూనివర్స్? వై యూనివర్స్? బికాజ్ మీరు థింగ్స్ ఏంటి నాకు ఇలా జరుగుతున్నాయి అనే ఒక ఓవర్‌వెల్మింగ్ అనమాట. అంటే మీరు ప్రజెంట్ ఓవర్‌వెల్మింగ్ అవుతున్నారు. గైస్ ఇది మీ రీడింగ్. ఇప్పుడు నేను చూసేది మీ రీడింగ్. మీరు ఓవర్‌వెల్మింగ్ అవుతున్నారు. పాస్ట్ మెమరీస్‌తో, పాస్ట్ బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు స్టక్ అయిపోయి ఉన్నారు. వాటిల్లో మెమరీస్ ఈ ట్రమాలీ అంటాం కదా, ఎమోషనల్ ట్రమాలీ, పాస్ట్‌లో అనుకున్న మాటలు ఇవన్నీ పదే పదే మీకు గుర్తుకొచ్చి మీరు ఎమోషనల్ ట్రమాలీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని ఈ ఓవర్‌వెల్మింగ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని మీ పర్సన్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆన్‌లైన్ మాధ్యమాల్లో ఏమైనా ఉన్నారా? పలానా యూట్యూబ్‌లో ఉన్నారా? పలానా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారా? నా మెసేజ్ అక్కడ చూసారా? ఇక్కడ చూసారా? లేకపోతే నన్నేమైనా చూస్తున్నారా? అనేలాగా మీరు స్పైయింగ్ చేస్తూ ఉన్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. నిజమంటే నాకు కామెంట్ చేయండి. ఓకే. హోప్‌లెస్ రైట్ నౌ మీరు అసలు ఇంకేమీ లేదు. మొత్తం కనెక్షన్ అంతా ఇంక పోయింది. నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా నాకు అసలు ఇంకేమీ లేదు నా లైఫ్‌లో అనేలాగా హోప్‌లెస్‌లో డిప్రెషన్ మాదిరి మీరున్నారు. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరుగా డ్రౌన్ చేసుకుంటున్నారు. అంటే మీకు మీరుగా ఎనర్జీని డౌన్ చేసుకోవడం, కృంగిపోవడం, మీకు మీరుగా డల్ అయిపోవడం అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు. అలా ఉండకూడదు యాక్చువల్లీ. మీరు చేస్తున్నారు కానీ ఏవి పాస్ట్‌లో ఇవన్నీ జరిగినాయి కదా. వై హోప్‌లెస్ హియర్ యూనివర్స్? మీకు మీ కనెక్షన్ గురించి మీ పర్సన్స్ దగ్గరికి మీకు మళ్ళీ తిరిగి ఒక ఆఫర్ ఇవ్వాలి అని అయితే మీకుంది, వెళ్ళాలని ఉంది. కానీ అసలు కనెక్షనే లేదు. నేను వెళ్ళిన ఏం ఉపయోగం? బంధమే లేదు. రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు, నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు అని మీరు అనుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి ఆలోచనలు మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎస్, ఇక్కడ మీరు థింక్ చేస్తూ ఉన్నారు, ఇదే నా లైఫ్లో ఎందుకు జరుగుతుంది? రావడం మీ పర్సన్స్ కాసేపు అంటే ఒక నెల ఆనందంగా ఉంటే ఇంక అంతలోకి ఏదో ఒకటి గొడవ రావడం, దూరం అవ్వడం. అంటే రిపీటెడ్ సైకిల్, రిపీటెడ్ ప్యాటర్న్స్ అనేవి మీ లైఫ్లో జరుగుతున్నాయి. ఎందుకు? ఇది నాది పాస్ట్ లైఫ్లో నుంచి వచ్చిన కనెక్షనా, పాస్ట్ లైఫ్ కర్మనా, లేకపోతే నా పర్సన్ నాకు సోల్మేటా, లేకపోతే ట్విన్ ఫ్లేమా అని ఇట్లా మీరు అనుకుంటూ ఉన్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ ఓవరాల్ మెసేజ్ ఏంటంటే ఇదంతా జరిగేదానికి ఒకటే ఒక రీజన్, మీకు కార్మిక్ లెసన్ నేర్పించేదానికి ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఓకే. కార్మిక్ లెసన్స్ అంటాం. కానీ మీరేమనుకున్నాం? పాస్ట్ లైఫ్ కనెక్షను, మాది సోల్మేట్ కనెక్షను అని మీరు అనుకుంటూ ఉన్నారు. యూనివర్స్, వై పాస్ట్ లైఫ్ హియర్? వై పాస్ట్ లైఫ్ హియర్? ఎస్, ఇక్కడ మీ పర్సన్స్ పాస్ట్ లైఫ్ కనెక్షను అవునా కాదా అని మీరు దేవుణ్ణి కూడా అడుగుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. దేవుణ్ణి మీన్స్ దేవుడు లేకపోతే యూనివర్స్ని అడగడం. యూనివర్స్ మాది ఏం కనెక్షన్? నాది ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా, సోల్మేట్ కనెక్షన్? నా సోల్మేట్ అయితే నా నుంచి దూరం ఎందుకు వెళ్ళారు అనేలాగా మీరు దేవుణ్ణి క్వశ్చన్ చేయడం అనమాట. ఇప్పుడు మీ పర్సన్ మీ సిచ్యువేషన్ గురించి
యూనివర్స్ కూడా సమాధానం అనేది ఇప్పుడు ఇవ్వబోతూ ఉందనేది ఇక్కడ దీని అర్థం. అంటే మీరు అడిగే ప్రశ్నలకి, మీ మనసులో మీరు వేసుకునే క్వశ్చన్స్కి యూనివర్స్ మీకు సమాధానం ఇవ్వబోతుంది. అంటే మీరు పడ్డ పెయిన్కి, పడ్డ ఎదురు చూసిన మీ ఓర్పుకి, వీటన్నిటికీ ఎండ్ అనేది అనమాట. అంటే ఎండ్ అనేది రాబోతుంది. ఒకటి మీ పర్సన్స్ వచ్చి మీకు జస్టిస్ జరిగి మళ్ళీ మంచిగా రావడం, లేదా మీరు కార్మిక్ లెసన్స్ నేర్చుకున్నారు అని చెప్పేసి మీరు మళ్ళీ మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేసి న్యూ బిగినింగ్ చేసి ముందుకెళ్ళటం, ఇట్లాంటిది ఏదో మీ లైఫ్లో జరుగుతుంది, ప్రజెంట్ జరగబోతుందని అర్థం. ఈ 2 కార్డులు మీనింగ్. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే మనసు విప్పి ముందు మాట్లాడాలి అని అయితే మీకుంది. మీ పర్సన్ గురించి మీకు. వై ఓపెన్ హార్ట్ హియర్ యూనివర్స్. ముందు మాట్లాడాలి, ఏదైనా కానీ ముందు మాట్లాడాలి అనేలాగా ఈ ప్రజెంట్ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎస్, బికాజ్ మీకు హార్ట్ బ్రేక్ అయింది. పాస్ట్లో అనుకున్న మాటల గురించే హార్ట్ బ్రేక్ అయింది. ఇక్కడ అడగాలా కడిగేయాలా అనేది వేలో కాదు, ఏదైనా కానీ ఏంటి అనేది ముందు మీకు మీ పర్సన్స్తో మాట్లాడాలి అని అయితే ప్రజెంట్ మీ ఫీలింగ్ అనేది ఉంది. బికాజ్ మీకు ఓవర్వెల్మింగ్ ఉర్నాలబుల్ అవుతూ ఉన్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మీరు టైం కోసం ఏదో ఎదురు చూస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది, టైమింగ్ కోసం. అంటే సైకిల్ అనేది ఎండ్ అవ్వాలి, అంటే హ్యాపీ, స్ట్రగుల్, పెయిన్, ఇదంటే ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. పెయిన్ఫుల్ ట్రాన్స్ఫార్మింగ్ అవి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇంత స్ట్రగుల్ నేను పడ్డాను కదా, మంచి టైం అనేది ఇంక రావాలి కదా, స్ట్రగుల్ అయిపోతే మంచి గుడ్ టైం అనేది రావాలి కదా అని మీకు మీరుగా అనుకోవడం, ఇలా అంతా చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ మీరు కూడా అలానే వెయిట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వై టైమ్ హియర్, వై మై వ్యూవర్స్ వెయిటింగ్. ఎస్, బికాజ్ మీరు ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సి వెయిటింగ్ మోడ్. ఇది చూసారా, వెయిటింగ్. ఓకే, ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు. ఇంత స్ట్రగుల్ పడిన తర్వాత నేను పెట్టిన ఎఫర్ట్స్కి ఫలితం ఏంటి అనే దాని గురించి మీరు ఎదురు చూస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. అండ్ అలాగే మీరు హీల్ అవుతున్నారు. బట్ థింగ్స్ని ఇప్పటి వరకు మీరు పోరాడి మీరు అలసిపోయి ఉంటే ఇప్పటి నుంచి మీరు ప్రేమతో వాటిని నేను పొందాలి, ప్రేమతో నేను వాటిని దక్కించుకోవాలి అని అనుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. లైక్ ఈ పేషెన్సే మీకు పాజిటివ్ థింగ్ని ఇస్తుంది అనేది కూడా ఇంకొక మెసేజ్. అవుట్కమ్, పాజిటివ్ అవుట్కమ్ అంటాం కదా, మీరు ఎదురు చూసింది మీకు దక్కడం, లైక్ ఇది అనేది ఇస్తుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. సో మనం లవ్ మెసేజెస్ చూద్దాం. మీ పర్సన్స్ అనుకుంటున్నారు కదా బాగానే రావాలి, నన్ను రిజెక్ట్ చేస్తారు అని. మరి ఏంటి ఫీలింగ్స్, ఏం చెప్పాలనుకుంటున్నారు వస్తే మీ దగ్గరికి? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ లవ్ మెసేజెస్. వౌ యాక్చువల్లీ నాకు ఈ కార్డ్స్ అంటే భలే ఇష్టం. బాగుంటాయి మెసేజెస్, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓ సారీ కార్డ్స్ కింద పడిపోయి మళ్ళీ పడిపోతుంది. చిన్నగా చేస్తాం. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ మేడ్. ఇక్కడ అదే కదా నేను చెప్పింది, మీ పర్సన్ ఎలాంటి దిక్మాల పనులు చేసినా మీ పర్సన్ మంచోడే అనేలాగా మీరు అనుకుంటారంట. అంటే మీ పర్సన్ ఏంటో మీకు తెలుసు అంట అని నేను చెప్పాను కదా, ఇక్కడ కూడా అదే అడుగుతున్నారు మీ పర్సన్. నేను ఎన్ని తప్పులు చేసినా నువ్వు ఎలా నన్ను క్షమించగలుగుతున్నావు. మీ పర్సన్ మెసేజ్
వెరీ గుడ్. నెక్స్ట్, ఎందుకంటే మీకేమో పిచ్చి ప్రేమ. ఇది వెనక్కి తిప్పు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. ఐ ఫీల్ లోన్లీ. మీ పర్సన్ లోన్లీగా, ఒక్కడే ఒంటరిగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారంట. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. నెక్స్ట్, దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. ఈ ఫీలింగ్స్ ఈ ఉన్నాయి కదా మీ గురించి, అవన్నీ ఆయన బ్రతుకుండగానే తినేస్తున్నాయంట మీ పర్సన్ని. ఏంటి ఈరోజు స్ట్రాంగ్గా వస్తూ ఉన్నాయి ఫీలింగ్స్. ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. తను అనుకుంటున్నాడంట, తను కోరుకుంటున్నాడంట, సారీ, మీతో హానెస్ట్గానే ఉండాలి, మీతో లాయల్గానే ఉండాలి అని పూర్తిగా మీ పర్సన్. వెరీ గుడ్. ఐ యామ్ స్టక్ ఇన్ విజన్ ఆఫ్ అస్ టుగెదర్. ఇక్కడ మీ పర్సన్ మీరిద్దరూ కలుసుకున్నట్టుగా, కలిసిపోయినట్టుగా ఇమాజినేషన్స్ అంటే ఊహించుకోవడం అనమాట. అలా ఊహల్లో ఆయన స్టక్ అయిపోయి ఉంటూ ఉన్నాడంట. సి, ఓకే, ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అయితే డీల్ చేశారో, ట్రీట్ చేశారో అది రాంగ్ అని తను ఒప్పుకుంటున్నాడంట. మీ పర్సన్ మిమ్మల్ని చూసిన విధానం, మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం అంటే చీప్గా చూడటం, మాటకి వాల్యూ లేకుండా బిహేవ్ చేయడం, ఇట్లా అనమాట. దాన్ని అలా చేయడం తప్పు అనైతే తనకు తాను అనుకుంటున్నారంట మీ గురించి. ఓకే, ఐ విష్ ఐ కుడ్ స్టాండ్ యూ. అంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని ఉండాల్సింది అని అనుకుంటూ ఉన్నాడు. అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు, కోరుకుంటున్నారంట. 2 cards యూనివర్స్. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. చెప్పాను కదా ఇక్కడ నెగిటివిటీలోకి వెళ్ళిపోయారు అని మీ పర్సన్. అదే తను మీరు లేకుండా తన లైఫ్ ప్రజెంట్ డార్క్ మోడ్లో నడుస్తూ ఉంది, నెగిటివిటీలో నడుస్తూ ఉందని తన ఒపీనియన్. మీరు లేకుండా తన లైఫ్ చీకటమయంలాగా అనిపిస్తూ ఉందంట. లాస్ట్ కార్డ్. యా, ది హీట్ బిట్వీన్ అస్ ఈజ్ ఇంటెన్స్. అంటే మీ పర్సన్కి మీ ఇద్దరి మధ్యన ఉండే ఒక ప్యాషన్. ఓకే, హీట్ మీన్స్ ప్యాషన్, ఎనర్జీ. అది ఏదో టెంపరీగా లేకపోతే ఏదో వచ్చింది కాదు. ఇంటెన్స్ మీన్స్ అది ఏర్పడింది. అంటే డివైన్ కలిపిన బంధాలు అంటాం కదా, అట్లా ఇంటెన్స్ అన్నమాట అని మీ పర్సన్ ఫీలింగ్ అంట. సో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. వెరీ గుడ్ రీడింగ్. సో ఇది ఇవాళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.